మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి సంస్కరణ సభ గురువారం నాడు నాగలుప్పలపాడు మండలం అమ్మనబోలు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని వీరయ్య చౌదరికి నివాళులర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక నాయకునిగా ఎదుగుతున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరగడం బాధాకరమని, తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు. కాదు అని చెప్పి దీనికి సమస్య పరిష్కారం ఎతకాలి అని చెప్పి ఆలోచన చేసి అమనపురంలోనే నివాళులు అర్పిస్తున్నారు. అలాగే వీరయ్యకు అత్యంత ప్రియమైనటువంటి శాసనసభ్యులు, తన సొంత నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు, ఆయనకి అందరికంటే కూడా రాజకీయంగా వీరయ్యను కోల్పోవటం ఆయనకే ఎక్కువ లోటు. అటువంటి వీరయ్యను అమితంగా ప్రేమించేటువంటి ప్రముఖులు ఇచ్చేశారు. వారు నివాళులు అర్పిస్తున్నారు. నివాళులు అర్పించిన వెంటనే వారు ముందుగా ఉన్నటువంటి సీట్లో కూర్చున్నట్టయితే వారు వరుసగా తమ సంతాప సందేశాన్ని ఇస్తారు. మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళండి. జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి. ప్రియమైన మిత్రులారా, వాత్సల్యపూరితమైనటువంటి బంధువులారా, ప్రేమాస్పదమైనటువంటి పెద్దలారా, ప్రజాప్రతినిధులారా, నాయకులారా, అయితే ఏదైతే ఒక ఎదుగుదల రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎదుగుదల ఉన్న సమయంలో ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూడటం కూడా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. 2014-19 మధ్య అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. 19-24 మధ్య రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నేను వివిధ రాజకీయ కార్యక్రమాల్లో బిజీగా, నా కార్యక్రమాల్లో నేను ఉన్న సందర్భంలో కొంచెం తక్కువగా, చాలా తక్కువగా కలవడం జరిగింది. చివరిగా కనిగిరిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే రిలయన్స్ది ప్లాంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు, దానికి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు చివరిగా ఆయన్ని అక్కడ కలవడం జరిగింది, మాట్లాడటం జరిగింది. చాలా బాధాకరం. ఆయన యొక్క స్మృతుల్ని స్మరించుకుంటూ భవిష్యత్తుకి ఏదైతే ఒక స్ఫూర్తితో రాజకీయాల్లో పనిచేయాలనుకున్నారో అందరూ కూడా పనిచేసి వారి యొక్క ఆత్మకు శాంతి కలిగే విధంగా ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువులందరూ కూడా వారి వారి కార్యక్రమాల్లో భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ వీరయ్య చౌదరి గారికి అంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జోహార్ వీరయ్య చౌదరి. జరగని ఆగు, ఒక్క నిమిషం ఉండదు అన్నా, ఇంకొంచెం ఒక జాన్ జరుపు. స్వర్గీయ వీరయ్య ఫోటో కూడా వస్తుంది వెనక కరెక్ట్గా. అత్యంతంగా అభిమానించేటువంటి నాయకులు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని తన సంతాప సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం.
అందరికీ నమస్కారాలు. ఏదైనా ఈరోజు ఈ అమనబులూరు గ్రామంలో ఇలాంటి సభ జరగటం, ఎంతోమంది రావటం ఇలాగా జరుగుతుందని చెప్పేసి నేనైతే ఊహించలే. ఏదైనా కూడా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. అది ఏ కోణాన్ని జరిగింది ఏందనేది కూడా పోలీసులంతా కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. ఎస్పీ గారు కూడా ఇంకొక 2 రోజుల లోపల దాని అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరూ కూడా పట్టుకోవడం కూడా జరిగింది. దాన్ని ఏ కోణాలు జరిగింది ఎట్లా అనేది కూడా 2 రోజుల్లో చెప్తానని చెప్పేసి కూడా ప్రెస్ మీట్ పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. వీరయ్య చౌదరి గారు వైస్ సర్పంచ్గా, ఎంపీపీగా, అదేవిధంగా మండలంలో కానీ ఎంతోమంది ప్రజా ఆదరణ పొందిన వ్యక్తి. ఈరోజు ఎంతోమంది కూడా జిల్లాలో కూడా మన యువగలం అప్పుడు కూడా మేము చూసాము. యువగలం కూడా మా దగ్గర మాకు పోయినప్పుడల్లా మాతోటి కూడా వచ్చేవాడు. ఎప్పుడు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా కలుస్తూ, ఒక పార్టీ అన్నా కూడా, పార్టీ కార్యకర్తలు అన్నా కూడా చాలా కూడా విషయాలు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ఏ టైం అయినా కూడా వచ్చి పనులు కూడా చేసి ఆ పని అయ్యేదా కూడా నిద్రపోకుండా కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఆయన వల్ల రేపు మామూలుగా అయితే కోఆపరేటివ్ బ్యాంకుది కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు. దాన్ని కూడా లోకేష్ గారు కూడా మాతో కూడా చర్చిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మండలంలోనే కాకుండా కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా పార్టీకి ఒక అండగా, నియోజకవర్గం మొన్న ఎలక్షన్లో కూడా ఈ మండలంలో కూడా మంచి మెజార్టీ తీసుకురావడంలో కానీ ఎప్పుడు కూడా పార్టీ అంటే ఒక కసితోటి పనిచేసే వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని చెప్పి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం చాలా దురదృష్టకరం. మండలంలో కూడా, ఈ నియోజకవర్గంలో కానీ మండలంలో కూడా చాలా దురదృష్టకరం. పార్టీ ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోవటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మాకు ఆ రోజు తెలిసినప్పుడు మేమే షాక్ అయ్యాం. ఇట్లా జరిగిందంట, పార్టీ ఆఫీస్లో ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్తే మేము ఊళ్ళో ఉన్నాము. ఆ తర్వాత అంతా కూడా ఆ 2 రోజులు ఆయనతోటే తీసేటప్పుడు కానీ, హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పుడు కానీ, ఆ తర్వాత మళ్ళీ ఊరికి తీసుకొచ్చినప్పుడు కానీ అన్ని కార్యక్రమాల్లో ఎమ్మిడే ఉండి అన్నీ కూడా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. ఎందుకంటే ఒక మనిషిని ఏదైనా కూడా చిన్న చిన్న విభేదాలు చిన్న చిన్న ఏమైనా ఉన్నప్పుడు దాన్ని కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పితే ఈ విధమైన సంస్కృతి మంచిది కాదు. ఇలాంటి వాతావరణం అనేది మనకి 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒంగోలులో ఇలాంటివి జరగటం అందరూ కూడా షాక్ అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సంఘటన మళ్ళా రిపీట్ కాకూడదని, ఏదైతే వీరయ్య చౌదరి గారు వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు మండలంలో ఎంతోమంది ఆయన అభిమానులు కానీ ఎంత ఇబ్బందులు పడ్డారనేది కూడా మనం ఈ 10 రోజులు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు మళ్ళా జరగకూడదని వీరయ్య చౌదరి గారి కుటుంబ సభ్యులకి నా సంతాపం తెలియజేస్తూ ఆయన ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ, తప్పకుండా ఎవరు చేశారో వాళ్ళని మాత్రం శిక్షించేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. వాళ్ళని ఆల్రెడీ కూడా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ కోణాన ఏం చేశారు, ఎవరు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఏం జరిగిందనేది కూడా 2-3 రోజుల లోపలే మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ కూడా విషయాలు చెప్తారు. ఎవరిని కూడా ఇలాంటి పనులు చేసే వాళ్ళని మాత్రం వదిలే పరిస్థితే ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. దీంట్లో సీఎం గారు కూడా ఆ రోజు వచ్చినప్పుడు కూడా చాలా సీరియస్ అయ్యారు. ఆయన కూడా అప్పుడు తెలవగానే ఆయన కూడా హఠాత్తున ఆయన కూడా రావటం మనందరం కూడా చూసాం. ఆయన కూడా ఒక మంచి కార్యకర్తను కోల్పోయారని చెప్పేసి చాలా బాధపడ్డాడు. ఆ రోజు బాధపడి తప్పకుండా కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి, కఠినమైన శిక్షించాలి. ఇలాంటి పరిస్థితి మంచిది కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఎవరైతే పాత్రలు ఉన్నాయో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా మేము తెలియజేస్తూ, ఈరోజు ఆయన ఆత్మశాంతి కలగాలని కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, తప్పకుండా కుటుంబ సభ్యులను కూడా పార్టీ ఆదుకుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్ల ఏదైనా అతనికి ఏ విధంగా అయితే జరిగిందో, ఈ అన్యాయం జరిగిందో ఖచ్చితంగా పార్టీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా అని చెప్పి
ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా నమస్కారాలు. కాదు, నిజ జీవితంలో కూడా వీరుడే వీరయ్య. రణయోధుడు, అగ్నికణ సమానుడు. అటువంటి వీరయ్య చౌదరి మరణం అనేది ఒక మంచితనానికి జరిగినటువంటి ఘోర పరాజయం. మంచితనానికి జరిగినటువంటి ఘోర పరాజయం. వీరయ్య మరణించాడా? వీరయ్యకు మరణం లేదు. వీరయ్య అమరుడు. పంచభూతాల్లో వీరయ్య నీడై నిలిచే ఉంటాడు. ఈ తీర ప్రాంతంలో బంధువులు, మిత్రులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, సహచరులు, సహాధ్యాయులు, ఒక్కరేమిటి అందరూ వీరయ్య ఆత్మకు శాంతి కలగాలని, వీరయ్య ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మళ్ళీ మన కోసం పునర్జన్మించాలని, ఒక గొప్ప నాయకుడై, ప్రజాబంధువై, ఆసరా హస్తమై జీవించాలని కోరుకుంటూ, కన్నీరవుతూ ఆ కళ నిజమవ్వాలని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ వీరయ్యని ఆ చిత్రపటం ద్వారా తన రూపాన్ని స్మరించుకుంటూ మా అందరితో కలిసి బాగా ఉండేవాళ్ళు. అలాంటిది సడన్ ఏదో జబ్బు చేసో ఏదో ఇతర కారణాల వల్ల చనిపోతాయి కానీ ఇలాంటి అకారణమైన అనవసరమైన ఇలా పోవటం అనేది చాలా బాధాకరం. ఒక మాతో ఎప్పుడు కూడా గత 30 ఏళ్ళ నుంచి కలిసి తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు కూడా మా ముందు చిన్నపిల్లలాగానే ఉన్నాం. అత్యంత మర్యాదగా అందరితో కలిసి ఉండే మనిషి అతను ఉంటే ఆ గ్రూపుకు ధైర్యంగా ఉంది. అతనుంటే మనకి ఏదైనా కావాలంటే చేయగలిగే సత్తా ఉన్నది. కానీ నాకు ఈ టైంలో ఒక మనిషి గుర్తుకొచ్చాడు. ఆ రోజు మా మేనల్లుడు లక్ష్మణయ్య గారు. ఇదే పరిస్థితి, ఇదే బాధ, పూడ్చలేని గ్యాప్ ఇది. ఏదేమైనా మన పుట్టిన తర్వాత చనిపోవటం తప్పదు. అయితే ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు పెద్దవాళ్ళు చనిపోవాలా, తర్వాత చిన్నపిల్లలు. అలాంటివి మేమందరం బాగానే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. మాకన్నా చిన్నపిల్లలు మా ముందు పెరిగి నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని 10 మందికి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు పోతా ఉన్నారు. చాలా బాధాకరం. అయినా కూడా వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ బిడ్డలకు, శ్రీమతి గారికి, అలాగే మా స్నేహితుడు హరిబాబు, వాళ్ళందరికీ కూడా దేవుడు ధైర్యాలని, వీరయ్య చౌదరి ఆత్మశాంతి కలిగజేయాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి మనుషులు ఈనాడు తెలుగుదేశం పార్టీకి ఎంతో అవసరం. కానీ మనం కోల్పోతున్నాం అందరినీ. మరి వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకులు బాబు గారి మీద ఉంది. ఆయన ఆ రోజు ఎన్నో పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చి సందర్శించిపోవటం అనేది చాలా గొప్ప విషయం. ఏదేమైనా మరొకసారి వీరయ్య ఆత్మకు శాంతి కలిగజేయాలని భగవంతుని ప్రార్థిస్తూ, వాళ్ళ కుటుంబానికి మేమందరము మేము ఏం చేయగలమో ఏం చేయలేమో, వాళ్ళకి ఏం అవసరమో నాకు తెలియదు. కానీ అవసరం వస్తే మీ అమ్మని నిలవటానికి మేము సిద్ధమని చెప్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.
ఇప్పుడు మా నాయకులు వీరయ్య చౌదరి వాళ్ళందరూ కూడా అత్యంత సన్నిహితంగా చేస్తున్న మనిషి. తెలుగు యువత మార్గదర్శనం చేసిన నాయకుడు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడతారు. లైవ్ ఆగినా అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రకంగా వీరయ్య చౌదరి గురించి మాట్లాడుకోవడం అనేది చాలా కష్టంగా బాధగా ఉన్నటువంటి అంశం. నాకు ముందు నుంచి తెలిసిన గత 5 సంవత్సరాలు అధికారంలో లేనంత కాలం కూడా ప్రతి నెల ఏదో సందర్భంలో ఎక్కడో అక్కడ కలిసేవాళ్ళం. పార్టీ ఏ రకంగా ఉంది, ఎట్లా అభివృద్ధి చెందుతా ఉంది, ఏ రకంగా అభివృద్ధి చెందుతా ఉంది. పార్టీ 2 సంవత్సరాల ముందే గెలుస్తుంది అని చెప్పి గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి వీరయ్య చౌదరి. ఎప్పుడు కూడా రాజకీయ ఆలోచన తప్పితే మిగతా అంశాలు ఎప్పుడు మా దగ్గర చర్చించడం కానీ చూడటం కానీ చూడనటువంటి వ్యక్తి. అంతేకాకుండా 24 గంటలు రాజకీయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పార్టీ తత్వం, నాయకుడు ఏ రకంగా ఉండాలి, నాయకుడిని ఏ రకంగా కాపాడాలి. మనందరం కూడా చూసాం యోగాలో అప్పుడు ఏ రకంగా పాదయాత్రలో భాగం పంచుకుంది. స్వయంగా లోకేష్ బాబు గారు చాలా బ్రహ్మాండంగా జరిగింది పాదయాత్ర ఈ ప్రాంతంలో అని చెప్పి చెప్పుకున్నటువంటి అంశం. జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి. ఇందాక పెద్దల గుమ్మడి సాయిబాబు గారు ఒక మాట చెప్పారు. మన ఈదర మోహన్ గారు మురళీమోహన్ లాగా వీరయ్య చౌదరి తక్కువ రేట్లో ఉన్నప్పుడు భూములు కొన్నాడే గాని ఏ ఒక్క సెంటును ఎక్కడా ఆక్రమించుకోలేదు. వీరయ్య చౌదరి భూముల ద్వారానో దేని ద్వారానో వచ్చేటువంటి వివాదాల్ని న్యాయ పోరాటం ద్వారా పరిష్కరించుకుంటాడే గాని ఎవరి మీద ఏ బల ప్రయోగం చేయలేదు. అటువంటి వీరయ్య చౌదరికి అజాత శత్రువుకి ఎవరి మీద కూడా భౌతికంగా దాడి చేయటం కానీ బెదిరించడం కానీ చేసినటువంటి సందర్భాలే లేవు. ఏదో విద్యార్థిగా పసితనంలో ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు తప్పితే రాజకీయంగా ఏనాడు భౌతిక దాడులకు గాని హింసకు గాని తావీయకుండా ఆయన రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగాడు. అటువంటి అజాత శత్రువుకి చిన్న కారణాల ద్వారా అన్యాయాలను ఎదుర్కొన్నందుకు కలుషితమయ్యేటువంటి నీటిని కాపాడటం కోసం, తాగునీటిని సంరక్షించడం కోసం న్యాయ పోరాటంలో ఒక అన్యాయాన్ని ఎదిరించినందుకు లేదా కొన్ని అక్రమ రవాణాలను ఎదుర్కొన్నందుకు తన ముంగిటే ముప్పు ఉందని లేశ మాత్రం కూడా గ్రహించలేక కర్కశ కత్తుల మధ్య ఒంటరై నేల కొరిగాడు. ఆ నేల కొరిగే సమయంలో కూడా వెన్నుచూపుల వీరుడుగానే ప్రాణాలు వదిలాడు. జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి, జోహార్ ముప్పవరపు వీరయ్య చౌదరి. తను ఎప్పుడూ వెన్నంటి ప్రోత్సహిస్తూ చురుకైనటువంటి కార్యకర్తల్ని గుర్తిస్తూ నాగల్పల్వాడు మండల అధ్యక్షుడు అవడంలో కీలక పాత్ర పోషించి అతన్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఇతనుంటాడు. ఆయన కూడా ఎప్పుడు గురువులాగా వీరయ్య చౌదరిని అభిమానిస్తూ ఉంటాడు. వారిద్దరి అనుబంధం చాలా పటిష్టమైనది. అసలు బాగా ఈ రోజుకి కూడా
పైకి కార్యక్రమాల్లో ఉన్నాడే కానీ ఈ రోజుకు కూడా ఆ బాధ నుంచి కోలుకోని వ్యక్తి మన మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్. ఆ మనోజ్ తనకి గురువు, మిత్రుడు, పోయిన జన్మలో రక్త సంబంధికుడో ఏమో కానీ వారిద్దరి అనుబంధం విడతీయలేంది. అటువంటి జంటని కోల్పోయిన పక్షిలాగా తలడిల్లిపోతున్నటువంటి మనోజ్ కుమార్ని తన సంతాప సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు వీరయ్య చౌదరి గారి సంస్మరణ సభ చాలా కష్టంగా ఉంది మాట్లాడటం, అయినా తప్పదు కాబట్టి వీరయ్య చౌదరి గారు నేను చాలా చాలా కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా ఉన్నాము. అయితే 96లో నేను మొదటగా ఎదురు హరిబాబు గారు నన్ను రాజకీయంగా నేను బీఈడీ అయిపోయి ఖాళీగా ఉన్న టైంలో నన్ను రాజకీయంగా అమ్మనబురులో ఉన్న పరిస్థితులను బట్టి చదువుకున్న వ్యక్తి కావాలని నేను మా నాన్నగారు పాస్టర్ గారు అయినా సరే నువ్వు రాజకీయాలు రావాలని ప్రోత్సహించారు ఎదురు హరిబాబు గారు. ఆయనతో నా ప్రయాణం 10 సంవత్సరాలు ఎదురు హరిబాబు గారితో నా ప్రయాణం జరిగింది. ఆ తర్వాత నేను మా అక్కడున్న పరిస్థితుల్లో వార్డు మెంబర్గా కూడా నన్ను ప్రోత్సహించి నన్ను వార్డు మెంబర్ నిలబెట్టి నన్ను గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ముప్పారు వీరయ్య చౌదరి గారు అమ్మనబోలు రాజకీయాల్లోకి అప్పటి వరకు ఎవరో ఒక వేరే హైదర్ హరిబాబు గారి మేనల్లుడుగానే నాకు తెలుసు, కానీ నాకు పెద్ద పరిచయం లేదు. ఆ తర్వాత అమ్మనబోలు గ్రామంలో రాజకీయంలో ఆయన ప్రవేశించినప్పుడు ఎదురు హరిబాబు గారి వారసుడిగా ప్రవేశించినప్పుడు ఆయనకి వార్డు మెంబర్గా మరి నిలబెట్టడం జరిగింది. ఆ రోజు సంపూర్ణమైన మద్దతు వీరయ్య చౌదరి గారికి ఇలాంటి నాయకులు అమ్మనబోలుకి అవసరం కాబట్టి ఆ రోజు నుంచి నేను వీరయ్య చౌదరి గారి మరి ఆయనతో ప్రయాణం నా మొదలుపెట్టి ఈ రోజు కూడా మరి ఆయన ఎక్కడ కూడా వెన్నంటి ఉండి ఆయన ప్రతి విషయంలో కూడా నేను అంటూ ఆయన దగ్గర ఒక చిన్న తప్పు ఆయన కష్టపడిన విధానంగానే ఏ రోజు కూడా నేను ఈ రోజు కూడా చేయలేదు. ఆయన చేసే ప్రతి పనిలో కూడా నాకు చర్చిస్తాడు. ఆయనతో పాటు నేను ఆయన కోసం నేను చాలా మరి ఎన్ని పనులున్నా సరే వీరయ్య చౌదరి గారు కానీ ఒక పిలుపు వచ్చిందంటే ఎంత కష్టమైన నేను ఏ పరిస్థితుల్లో కూడా పరిగెత్తుకు వెళ్ళిపోయేవాడిని. ఆయన మాట ఎక్కడ కూడా దెబ్బదాటేవాడిని కాదు. ఆ తర్వాత మరి 2019లో మన అధికారం కోల్పోయిన తర్వాత మరి ఈ మండలానికి పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్న పరిస్థితులు ఎవరు కూడా ఉండటానికి ముందుకు రాని టైంలో మరి మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారితో చర్చించాడు. సార్ మరి మనోజ్ నాతో 10-15 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాడు, పార్టీ కోసం చాలా కష్టపడతారు, మనోజ్ను పెడితే ఎలా ఉంటుందని ఆయనతో చర్చించి విజయ్ కుమార్ గారి ఆశీస్సులతోటి మరి నన్ను పార్టీ అధ్యక్షుడిగా నిలబెట్టడం జరిగింది. అయినా నేను పార్టీ అధ్యక్షుడే కానీ ప్రతి విషయంలో నన్ను పరిగెత్తించేవాడు. ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా కూడా తక్కువ జనం ఉన్నా లేదు చెప్పే దాంట్లో మనం ఎక్కడ వెనకబడినప్పుడు ఊరుకునేవాడు కాదు. నన్ను ఎన్నంటే ఉండి రాజకీయంగా ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక మంచి పేరు గుర్తింపు వచ్చిందంటే అది వీరయ్య చౌదరి గారు చాలావేను నేను పూర్తిగా నమ్ముతున్నాను. అయితే ఆయన చేసే ఈ యొక్క కార్యక్రమంలో ఈ విధంగా జరుగుతుంది అని మేము ఊహించలేకపోయాం. ఆ రోజు ఆయన చనిపోయే రోజు కూడా మాకు ఒక పార్టీ మీటింగ్ జరిగింది. ఆ రోజు చర్చించి నన్ను అడిగాడు, మనోజ్ ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, డ్రైవర్ కూడా లేడు, నువ్వు మరి నా ఇంటి దగ్గర రా, ఇద్దరం కలిసి విజయ్ కుమార్ సార్తో మాట్లాడదాము, వేరే పర్సనల్ విషయాలు ఉన్నాయి రమ్మని అడిగాడు. సో నేను మా మిస్సెస్ కొంచెం వడదెబ్బ జరిగిన హాస్పిటల్కి వెళ్ళాలి, నేను రాలేను వేరయ్యా, నేను 7:30కి వస్తానని చెప్పాను. కుదరదు, నువ్వు రాజకీయాలు ఎక్కువ టైం కేటాయించాలి మనోజ్, రాబోయే కాలంలో మనం చాలా మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నాం, మండలంలో మంచి పట్టు సాధించాలి. మరి విజయ్ కుమార్ గారు అన్ని విషయాల్లో మనకి సహాయ సహకారం ఇస్తున్నాడు. ఇంకా నేను స్పీడ్గా అయ్యి జనాల పనులు చేసే విషయంలో ముందు ఉండాలని నన్ను గట్టిగా మాట్లాడాడు. ఈ ఒక్కరోజు నన్ను వదిలేయగలిగే నేను రేపు నుంచి కంటిన్యూగా పనులు ఉంటుంది. ఎందుకంటే కేఎస్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ పార్టీ అధ్యక్షులు ఇంకోటి ఎన్నో ఉన్నాయి. చెప్పినప్పుడు నేను ఒక్కరోజు ఆయన్ని మరి ఎక్స్క్లూడ్ చేశాను. అది జీవితకాలం నాకు దూరం అవుతాడు కూడా నేను జీవితంలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తిని కోల్పోవటం అందరికన్నా కూడా మరి నేను అన్ని విధాల నా తోడు కోల్పోయాను. నేను ఆయన లేని లోటు నాకు
నేను ఊహించలేకపోతున్నాను. ఏదేమైనా ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన ఏదైతే ఆశించి రాజకీయాల్లో ముందు దుందుడుకుగా ప్రవర్తించాడో, ఏదైతే ఆశించి కష్టపడ్డాడో అటువంటి అన్నీ ఆ ఫ్యామిలీకి మరి రావాలని, ఆ ఫ్యామిలీ కోసం నిత్యం నా శక్తి వంచన లేకుండా మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారితో మరి ముందుండి నడిపిస్తామని, ఈ ఎమ్మెల్యేగా మా వేరే చదువు చనిపోయిన తర్వాత నేను మొదటి నుంచి చూస్తున్నాను. చనిపోయిన రోజు నుంచి కూడా ప్రతి క్షణం ప్రతి గంట విజయ్ కుమార్ గారు తోడుండి ఎప్పటికప్పటికి లోకేష్ గారితో పై పెద్దలతో మాట్లాడుతూ ఆ కుటుంబానికి కావాల్సిన విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ సహకారం అందించినటువంటి మా ఎమ్మెల్యే గారికి, అలాగే పిలిచిన వెంటనే ఇంతమంది ఆయన అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలకు వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఆ కుటుంబానికి మనందరంగా చేదోడు బాదోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలుసుకుంటూ ముగించుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారిటోరియం పోర్ట్ చైర్మన్ శ్రీ దామచల సత్య గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, వీరిరువురు వీరయ్య దశదిన కర్మలో ఆయన ఇప్పుడు జరిగేటువంటి సంస్మరణ సభలో పాల్గొనడానికి ఇచ్చేశారు. వారు వీరయ్య చిత్రపటానికి పుష్పాభిషేకంతో అశ్రుతాంజలి ఘటిస్తున్నారు. అది అయిన వెంటనే వారు ఈ వేదిక మీదకు వచ్చి తమ సంతాప సందేశాన్ని తెలియజేస్తారు. వీరయ్య మరి ఆయన ఆయుర్దాయం అర్ధశతమే, కానీ యశోకీర్తులు మాత్రం సహస్రాధికం. 50 ఏళ్ళు మాత్రమే జీవించాడు, కానీ కీర్తి ప్రతిష్టలు మాత్రం 1000 ఏళ్లకు పైగా సంపాదించి వెళ్ళిపోయాడు. ప్రతి మనుషుల మనస్సుల్లో కలకాలం ఎవరైతే మనసుల్లో జీవించి ఉంటారో భౌతికంగా మరణించిన వారు చిరస్మరణీయులు, అమరులు. వీరయ్య అమర్ రహే. పెద్దలు గౌరవనీయులు నూకసాని బాలాజీ గారు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్, వారిని తమ సందేశాన్ని ఇవ్వవలసిందే కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి పరిస్థితులు వచ్చి వీరయ్య చౌదరికి నివాళులర్పించేటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుద్దని మాత్రం ఊహించలేదు. చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు, నేను అప్పుడు జడ్పీ చైర్మన్గా ఉన్నాను. మిగతా విషయాలు పక్కన పెడితే చాలా అన్యోన్యంగా, నా వరకు ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కానీ మాట తీరులో చాలా ఒబిడియంట్గానే కనపడేవాడు. దురదృష్టవశాత్తు ఒక మంచి వ్యక్తిని, ఒకటి మాత్రం వస్తూ పార్టీ కోసం కొంచెం స్ట్రైట్గా గట్టిగా నిలబడి తను అనుకున్న దానికోసం గట్టిగా ఉండేటువంటి స్వభావం వీరయ్య చౌదరిది. అంతకుముందు ఒక నెల ముందు అనుకుంటే ఒక నెల 1.5 month ముందు కూడా సెంట్రల్ బ్యాంక్ ఏదో వస్తే ఒకసారి ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కలవాలంటే నేనేదో నా అభిప్రాయం ఒకటి చెప్పాను, ఇంకో సందర్భంలో మాట్లాడదాంలే, దానికి సంబంధించి నా ఒపీనియన్ అయితే ఒకటి ఏదో ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అడగటంలో కూడా చాలా స్పష్టంగా పొలైట్గానే, కొంతమంది అంటుంటారు ఇక్కడ లోకల్గా కొన్ని విషయాలు ఏదో నివేదాలు అంటుండి కొంచెం స్పీడ్గా ఉండొచ్చేమో, కానీ బయట వచ్చినప్పుడు జిల్లా ప్రజా పరిషత్తులో జరుగుతున్నప్పుడు ఎంపీపీగా ఉన్నాడు. అదేవిధంగా ఎంపీపీ సమావేశానికి కూడా నేను రావడం జరిగింది. ఏదన్నా ఇష్యూస్ ఉండే ఈ మండలంలో ఏదన్నా మనకు తెలిసినటువంటి వాళ్ళని ఏదన్నా వాళ్ళకి సహాయం చేయడానికి నేను ప్రతిపాదనలు పెట్టినప్పుడు మాట జీవితాన్న మీకు ఇష్టం అన్నా మీ ఇష్ట ప్రకారం పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, ఎవరైనా పనిచేయటమే కదా పార్టీకి అనేటువంటి ఇది. ఒక బలమైన వ్యక్తి పార్టీ కోసం. చాలామంది యూత్, నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఒంగోలు టౌన్లోకి వస్తే చాలామంది యూత్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నిలబడేటువంటి స్వభావం. మరి రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉంటాయి, రకరకాల ఆలోచనలు ఉంటాయి, కానీ
ఏ మనిషి సమాజంలో మనకి ఎన్ని రాజకీయాలు ఉన్నాయి, ఆఖరికి వైసీపీతో కూడా విభేదాలు ఉండొచ్చు, డిఫరెంట్ ఫైట్ చేస్తాం. వైసీపీ మనం కూడా రాజకీయాల వరకే పరిమితం అయిపోవాలి. కక్ష సాధింపు చర్యలు కానీ వివిధ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవటం. ఇవాళ వైసీపీలు గతంలో 5 సంవత్సరాల్లో దారుణంగా హింసాత్మక చర్యలు దిగారు, అరెస్టులు చేసి అక్రమ పద్ధతులు చేసి ఇవాళ మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత అదే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు చేయలేరు, చేయాలని తలంపు లేదు. కారణం సమాజం ఎప్పుడు అల్లకల్లోలంగా ఉండకూడదు. ఒకవేళ అవతల తప్పు చేసిన మనం కూడా అదే తప్పు చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు ఘర్షణ వాతావరణం ఉంటుంది, సమాజం ప్రశాంతంగా ఉండదు. తద్వారా మనతో ఉండే జనం కూడా ఏదో విధంగా ఇబ్బందులకు లోనవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు అలజడి ఉంటే ఆ అలజడికి ఏదో విధంగా మనకు మన శ్రేయోభిలాషులు, మనం నమ్ముకున్న వాళ్ళు, మనం నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు కూడా అలజడికి లోనైనప్పుడు వాళ్ళు కూడా అభివృద్ధి చెందాల్సిన విషయాలు పక్కదారి పడతాయి. వాళ్ళు కూడా కావలసినటువంటి గమ్యం లేదా గోల్స్ చేరుకున్నప్పుడు పక్కదారి పడుతుంది. కాబట్టి మన వ్యక్తులు, మన శ్రేయోభిలాషులు, మన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు దృష్ట్యా కూడా రాజకీయ నాయకులకు ఉన్నటువంటి మనం ఎప్పుడు కూడా గ్రామాల్లో ఘర్షణ వాతావరణాన్ని ప్రోత్సహించకూడదు. మరి ఇలాంటి దుందుడుకు చర్యలు అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి మంచి ఆలోచన కాదు, దాన్ని మొహమాటం లేదు. లా అండ్ ఆర్డర్ మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది థింగ్స్ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కూడా ఉంది. ఇలాంటి ఎవరు ఎప్పుడు ఎలాంటి తప్పుడు పనులు చేసినా కారణం ఏదైనప్పటికీ సహనం ఉండాలి. ఆయా చిన్న ఒక్కోసారి పొరపాట్లు జరిగితే ఇబ్బందులు జరగవచ్చు. అంత మాత్రాన లా అండ్ ఆర్డర్ చేతులకు తీసుకొని చేసేటువంటి దుర్మార్గ చర్యలను మాత్రం నిర్ద్వందంగా ఈ వేదిక నుంచి నేను ఖండిస్తూ, వేరే లాంటి ఒక పార్టీ ఒక గట్టి కార్యకర్త ఇస్ ఎ మిలిటెంట్ టైప్, దాంట్లో సందేహం లేదు. పార్టీ కోసం ఆర్గనైజేషన్ పనిచేసే స్వభావం, చీరాల అబ్జర్వర్ గా పనిచేశాడు. నేను ఏంటి చీరాలకు ఎందుకు వేశారు ఆ రోజు అనుకున్నా, కానీ బట్ తన కాంట్రిబ్యూషన్స్ బ్రహ్మాండంగా ఉందని అక్కడ ఎమ్మెల్యే మన కొండయ్య గారు కూడా అన్నాడు. నాకు చాలా కష్టపడి పనిచేశాడు, చాలా నిజాయితీగా పనిచేశాడు. నేను 2-3 సందర్భాలకు చీరాల్లో పోయినప్పుడు కూడా కలవటం, మాట్లాడటం, పార్టీ కోసం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది. మంచి వ్యక్తి, సహృదయుడు, తను నమ్ముకున్న వాళ్ళకి అవసరమైతే ఏ కష్టం వచ్చి నిలబడేటువంటి స్వభావం. ఏదో నేను ఉన్న విషయాలు చెప్తున్నాను, ఆయన లేడు కాబట్టి పొగట్టము ఉంటే ఇంకో రకం కాదు. కానీ కాకపోతే చెప్పదలుచుకున్న అభిప్రాయం స్పష్టంగా చెప్పేటువంటి ఒక ఇది స్ట్రైట్ గా ఉండేటువంటి మనస్తత్వం. బట్ అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజు పార్టీ నాయకత్వం కోల్పోవటం నిజంగా తెలుగుదేశం పార్టీకి దురదృష్టం. మరి అలాంటి వారిని కోల్పోవటం బాధాకరంగా ఉంది. మంచి మిత్రుడు, నిజంగా బాధ ఇస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి చిన్న వయసు, మాకంటే చాలా చిన్నవాడు, అలాంటి వీరయ్య చౌదరికి నివాళులు అర్పిద్దాము, అకాలమైనటువంటి కాలం చెల్లటం అనేది బాధాకరమైన తెలుస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండలదండలుగా ఉంటుందని, దానికి తారకణ మన బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బంది ఉండి కూడా చాలా కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయనకి వీలు లేనప్పుడు కూడా వీలు చూసుకొని రావటం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నష్టం జరిగితే పార్టీ ఇచ్చేటువంటి భరోసా, ఒక వాళ్ళకి ఇచ్చే సపోర్టు అర్థమవుతుంది. మరి మరొకసారి మన వీరయ్య చౌదరికి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా తరఫున వారికి నివాళులు అర్పిస్తూ, మరి వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రత్యేకమైన సానుభూతి, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటుందని, మీడియా మిత్రులు కూడా వారికి అన్ని విధాలుగా మంచిని బయటికి తీసుకొచ్చే క్రమంలో సహాయ సహకారాలు అందించి వారి కుటుంబానికి మరల తదనంతరం ఎటువంటి మానసిక సంఘర్షణకు లోను కాకుండా, ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఆయన లేకపోయినా కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా మానసికంగాని ఏ విధంగా కూడా వారికి అన్ని విధాలుగా తోడుండాలని మిత్రులందరినీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకత్వాన్ని కోరుకుంటూ మరొకసారి ఘనమైన నివాళులు మిత్రుడు వీరయ్య చౌదరికి అర్పిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా చెప్పుకునే డైనమిక్ లీడర్స్లో దామచర్ల సత్య గారు, అలాగే ఆయన కంటే కొంచెం స్థాయి తక్కువైన వీరయ్య గారు డైనమిక్ లీడర్స్. అలాగే వారి స్నేహం కూడా అలాగే సాగింది. అటువంటి మిత్రుడిని తలుచుకుంటూ మిత్రుడికి నివాళులు అర్పించడానికి నేను ఆ రాజు చూశాను. హాస్పిటల్లో చనిపోయిన వెంటనే 8:15 కల్లా హాస్పిటల్కి వచ్చి ఆయన అక్కడ ఫ్రీజర్లో ఉన్నటువంటి ఆ పార్థివ దేహాన్ని, ఆ కత్తిపొడులు చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన షాక్ నుంచి చాలాసేపటికి తేరుకోలేదు. ఆయన పక్కనే నేను సత్య గారి పక్కనే నిలబడి ఉన్నాను.
మరి అటువంటి మిత్రుల్ని కోల్పోయినటువంటి తన తోటి డైనమిక్ లీడర్ శ్రీ సత్య గారిని తన సంతాప సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటిది ఒక రోజు వచ్చిందని కల్లో కూడా ఊహించలేదు. ఎప్పుడు అమరాపురంలో వచ్చినా ఏదో మంచి కారణంతో వచ్చేవాళ్ళం. కానీ వీరయ్య చౌదరి అకాల మరణం చాలా బాధాకరం. ఈరోజు చాలామందికి రాజకీయాల్లో రాణించాలంటే ఏదో ఒకటి నైపుణ్యం ఉండాలి. వీరయ్యకి ముఖ్యంగా ఈ యూత్లో కానీ కుర్రోళ్ళతో కానీ బాగా సంబంధాలు ఉండేవి. ఏ సమస్య వచ్చినా ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ సమస్యలు పరిష్కరించడంలో కానీ, అలాగే ఇక్కడ ఈ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ వాన్పిక్ ల్యాండ్స్ అప్పుడు కానీ జెన్కో ఉద్యమంలో ఆయన చూపిన చొరవ ఎప్పుడూ మర్చిపోవాలనేది. రైతులకు అండగా ఆ రోజు వాన్పిక్ ఉద్యమంలో అనేక పోరాటాలు కూడా చేశాడు. అలాగే మొన్న మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఏదేమైనా అంచెలంచెలుగా ఎదిగి ఎంపీపీ పదవి కూడా చాలా బాగా చేసి మండలంలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఎప్పుడూ సమస్యల పైన పోరాడి పార్టీకి అండగా ఉండే వ్యక్తి మన వీరయ్య చౌదరి అని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు యువగలం పాదయాత్రలో లోకేష్ గారితో కూడా ఆయన అన్ని జిల్లాలు తిరిగి పార్టీలో కూడా ఒక మంచి స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన వీరయ్య చౌదరి గారు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆయన లోటు తీరనది. అలాగే ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కూడా కఠినంగా కూడా వాళ్ళకి ఇంట్రాగేషన్ కూడా మన గౌరవ పోలీస్ శాఖ వారు కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. త్వరలో అన్ని విషయాలు కూడా తెలియజేస్తారు. ఇలాంటి సంఘటనలు జరగటం చాలా బాధాకరం. పార్టీ ఆ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే ఆయన చేసిన సేవలు కూడా మరవలేని అని కూడా తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయనతో 2012 ఒంగోలు బై ఎలక్షన్లో కూడా కలిసి పనిచేశాం. అనేక సందర్భాల్లో కూడా సమస్యలపైన కానీ ఏమైనా జిల్లాకి సంబంధించిన విషయాల్లో కూడా పెద్దలతో చర్చ చేయటప్పుడు కూడా కలివిడిగా ఉండే వ్యక్తి వీరయ్య చౌదరి. అలాంటిది ఆయన మరణం ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఆయనకి ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని, ఆ కుటుంబానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని కూడా సంస్మరణకు ఇచ్చేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు. వీరయ్య చౌదరి గారు నేను పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి. రోజు రోజుకి నేను ఆయన అర్థం చేసుకున్నాను, ఆయన నన్ను అర్థం చేసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పొలిటికల్ వ్యక్తి, తెలుగుదేశం పార్టీకి ఎంతో ఒక గట్టి వ్యక్తి మా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కోల్పోయిందనేది నా ఫీలింగ్. ఈ ఎలక్షన్ ముందు వీరయ్య చౌదరి గారికి పొలిటికల్ అనాలిసిస్ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎలక్షన్ ముందరనే ఒక 2-3 నెలల ముందర మేము బాగా ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆయన చెప్పాడు, సార్ ఈసారి ఎవరికి టికెట్ వస్తాడో వాడు గెలుస్తాడు, అదృష్టవంతుడు అని చెప్పేవాడు. సో నేను కూడా గెలుస్తుందని అనుకున్నా. కానీ ఇంత అద్భుతంగా, సార్ మీరు గుర్తుపెట్టుకోండి 140 సీట్లకు 1 సీటు తక్కువ రాదు అని చెప్పాడు. సో మేమేంటిదంటే ఈ ఎలక్షన్ ముందల నుంచి చాలా కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం. అన్ని విషయాలలో నాకు సహాయంగా ఉన్నాడు.
ఎలక్షన్లో కూడా అద్భుతంగా ఎన్జీపాడ్లో దగ్గర దగ్గర 10,000 ఓట్లు తీసుకొని వచ్చారు. మాకు బాగా మంచి ఈ మధ్య కాలంలో బ్రహ్మాండమైన అండర్స్టాండింగ్. ఆయన ఏదైనా కానీ ఫ్రీగా వచ్చి నన్ను అడిగేవాడు, నేను చేసి పెట్టేవాడిని. ఈ మధ్య కాలంలో ఆయనకి ఏం పని లేకపోయినా కానీ నా దగ్గర వచ్చి కూర్చొని ఏదో బాత్కాన కొట్టి వెళ్ళేవాడు. అంత మంచి సంబంధాలు ఈ మధ్యకాలంలో ఈ ఎలక్షన్ ముందర నుంచి బాగా ఏర్పడినాయి. సో నేను కూడా ఏంటిదంటే ఎలక్షన్లో 30,000 రావటం, ఇక్కడ 10,000 మెజార్టీ రావటం, నేను ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను. ఏంటిది వీరయ్య చౌదరి అంత ఇది ఉంది సార్, ఏమి ఇబ్బంది లేదని బాగా కంఫర్టబుల్ ఉన్న టైంలో ఇలాంటి సంఘటన జరగటం నాకు రాజకీయంగా వ్యక్తిగతంగా చాలా దురదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. ఒకటి చెప్పాలంటే ఎలక్షన్ సంఘటన తెలియజేస్తున్నాను. వీరయ్య బాల్యం. వీరయ్య 9 సంవత్సరాల పిల్లవాడుగా అమనపురంలో చదువుకుంటున్నప్పుడు అతను 4వ తరగతి చదువుతున్నాడు. ఆ 4వ తరగతిలోనే ఇంకొక పిల్లవాడు వీరయ్యకి స్కూల్ వదిలిన తర్వాత గ్రౌండ్లో ఆడుకునేటువంటి ప్రదేశంలో ఒక చిన్న తగాద వచ్చింది. ఇద్దరు ఉప్పు మట్టిలో పొట్టుగా కొట్టుకున్నారు పిల్లలిద్దరు. వీరయ్యకి ఆ ఉప్పు మట్టిలో ఉన్నటువంటి ఒక చిన్న రాయి మోకాలికి గుచ్చుకొని మోకాల్లో రక్తం కారుతుంది. తర్వాత పెద్దలు వచ్చి ఇద్దరిని తప్పించారు. పిల్లలిద్దరిని, 9 ఏళ్ల పిల్లలిద్దరిని తప్పిస్తే దూరంగా వెళ్ళారు. వాడి పాటికి వాడు వెళ్తున్నాడు, వీరయ్య పాటికి వీరయ్య వెళ్తున్నాడు. మళ్ళీ వీరయ్య ఇట్లా వంగి చూసుకొని రక్తం దారాలుగా గారుతుంది మోకాల దగ్గర నుంచి. వెంటనే మళ్ళీ వీళ్ళని తప్పించుకొని ఆ పిల్లవాడికి కొట్టి అప్పటి వరకు నెట్టుకున్నటువంటి పిల్లవాడి దగ్గరకు పరిగెత్తాడు. వాడు వెనక్కి తిరిగి నాకంటే కూడా వీరయ్య చౌదరికి ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళతోటి నేను వెళ్తే నేను కూడా అలానే అయిపోతుంది ఒక భయం, ఆందోళన. అందుకనే ఇందాక నేను మాట్లాడడానికి కూడా ఆలోచించాను. ఎందుకంటే మనతో రోజు కలిసి ఉండే వ్యక్తి, పార్టీలో ఏదన్నా నాతో చర్చించే ఒక స్నేహితుడిని, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారిని, ఎన్టీఆర్ కుటుంబం నుంచి దాని తర్వాత చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు కానీ, వీళ్ళ కుటుంబాలని అభిమానించే ఒక వ్యక్తిగా వీరయ్య. మేము కూడా అదే కోవలో చెందిన వ్యక్తులు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేసే అవకాశం లభించింది. దీంట్లో చాలా దూరం వెళ్ళాం, చాలా జరిగినాయి. మంచి టైంలో అతను చేసిన ఒక ఫలితం అనుభవించే టైంలో ఈ విధంగా మనందరినీ విడిచెళ్ళటం నాకైతే చాలా బాధేసింది. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం కొన్ని ఉన్నాయి. వీరయ్య చౌదరికి శాండ్ మాఫియా అంటే ఇసుక మాఫియాతో ఏ సంబంధాలు లేవు. అంటే ఈ పేపర్లో రాసేది యూట్యూబ్లో చూసి అనుకుంటున్నారేమో, అంటే ఆ వార్త చూసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. వీరయ్య చౌదరికి ఇసుక మాఫియాతో ఏం సంబంధాలు లేవు, రైస్ మాఫియాతో ఏం సంబంధాలు లేవు. మీరు గమనించండి. కాకపోతే అరే గవర్నమెంట్ మారినా కూడా మీ దరిద్రం ఏంద్రా, మీరు చేసేంద్ర ఇంకా మా పార్టీ వాళ్ళు చేస్తారనే ఒక మాట కోసం పోరాడిన వ్యక్తే కానీ ఈ రైసు శాండో ఇది చేసే కర్మ వీరయ్యకి లేదు. అది ఇంకోటి, నాకు కూడా ఈ పొలిటికల్గా చాలా మార్గదర్శిగా